మీరు నాకొక 15-20 నిమిషాలు టైం ఇచ్చి, ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా చూసారు అని అనుకుంటే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలని, మన తెలుగు యువతని పట్టి పీడిస్తున్న బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, బైనరీ ఆప్షన్ ట్రేడింగ్ గురించి ఇన్ డీటెయిల్డ్‌గా అర్థం చేసుకుందాము. దాని యొక్క డార్క్ రియాలిటీ ఏంటో మనం అర్థం చేసుకుందాము. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జస్ట్ ఫినాన్షియల్ లాస్ అంటే డబ్బు నష్టం ఒక్కటే కాకుండా ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. జస్ట్ మీరు గూగుల్‌లోకెళ్ళిపోయి కేసెస్ బికాస్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ అని నొక్కారు అని అనుకుంటే మీకు వందలాది కేసెస్ బయటికి వస్తున్నాయి. అండ్ మనం తెలంగాణలో కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 20-30 కేసెస్ వచ్చాయి. 20-30 మంది ప్రాణాలను తీసుకున్నారు ఈ బెట్టింగ్ యాప్స్‌లో నష్టాల వల్ల. అండ్ దీనికి రీజన్ ఏంటి? మన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, సెలబ్రిటీలు అవ్వచ్చు, లేదా ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళే యాప్స్‌ని ప్రమోట్ చేయడం వల్ల, అడ్వర్టైజ్మెంట్స్ చేయడం వల్ల చాలా మంది ఈ ట్రాప్‌లోని ఇరుక్కొని డబ్బులనేది నష్టపోతున్నారు. సో, అసలు ఈ ఇండస్ట్రీ అంతా ఎలా ఫంక్షన్ అవుతోంది? దీంట్లో మీరు ఆల్రెడీ ట్రాప్ అయిపోయి ఉంటే దీని నుంచి బయటికెలా రావచ్చు? లేదా ఏదైనా హెల్ప్ లైన్ నంబర్ ఉందా? యావరేజ్‌గా ఒక ఇండియన్ ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఎంత నష్టపోతున్నాడు? అసలు ఈ ఇండస్ట్రీ ఎంత పెద్దది? అండ్ దీన్ని ఆపడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్డ్‌గా కంప్లీట్ అవేర్‌నెస్ ప్యాక్డ్ ఈ వీడియో ఉంటుంది. సో, డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో, ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో, ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే, మీరు బేసిక్‌గా దేని మీదైనా బెట్టింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తోంది. ట్రావిస్ హెడ్ ఎంత స్కోర్ చేస్తాడు? ఇషాన్ కిషన్ 100 కొడతాడా? కొట్టడా? తర్వాత మీరు మేబీ ఇప్పుడు పాలిటిక్స్ జరుగుతున్నాయంటే, ఎలక్షన్స్ వస్తున్నాయనుకుంటే, రేవంత్ రెడ్డికి ఎన్ని సీట్స్ ఒస్తాయి? కేసీఆర్‌కి ఎన్ని సీట్స్ ఒస్తాయి? ఇంకా అసలు ఈ విషయం విని నేనే షాక్ అయిపోయిన విషయం ఏంటంటే, మన తెలంగాణలో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ మీద గూడా బెట్టింగ్ జరుగుతుందట. అంటే ఇప్పుడు గచ్చిబౌలి అవ్వచ్చు, నానక్రామ్‌గూడలో అవ్వచ్చు, అక్కడ ఎకరం ఎంత పలుకుతుంది? అక్కడ రేట్ ఎంత అని చెప్పి దాని మీద గూడా బెట్టింగ్ అనేది చేస్తున్నారు అట. ఇంకొక వైపేమో ఈ బైనరీ ఆప్షన్ ట్రేడింగ్. ఇదేంటి? ఇప్పుడు నార్మల్‌గా ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఏమో దేని మీదైనా బెట్టింగ్ చేయొచ్చు. ఈ బైనరీ ఆప్షన్స్‌లో ఏం జరుగుతోందంటే ఇప్పుడు మీకు స్టాక్స్ అవ్వచ్చు, లేకపోతే కరెన్సీస్ అవ్వచ్చు. ఇప్పుడు మన ఇండియన్ రూపీ పెరుగుతుందా? తగ్గుతుందా? ఈ షేర్ ప్రైస్ పెరుగుతుందా? తగ్గుతుందా? యెస్ ఆర్ నో చెప్పండి చాలు. మీరు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఓ రూ. 100, 500 ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే చాలు. మీరు చాలా మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా డబ్బులు సంపాదించొచ్చు అని చెప్పి ఇలాంటి మాటలు చెప్పి ఎప్పుడైతే ఈ యాప్స్‌ని ప్రమోట్ చేయడం జరుగుతుందో మన యువత అంతా గూడా చాలా ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు. డబ్బులాశ ఎవరికీ లేదు. అందరికీ డబ్బులు సంపాదించాలని ఉంటుంది గదా! సో, అందుకనే డబ్బులు ఈజీగా సంపాదించొచ్చు అని చెప్పి అలా నమ్మి వీటిలో దూరి డబ్బులనేది నష్టపోతున్నారు. అండ్ ఇలా అందరికీ ఈజీగా డబ్బులు సంపాదించాలి అనే వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకుంటూ ఈ గేమింగ్ ఇండస్ట్రీ, ఈ బెట్టింగ్ ఇండస్ట్రీ, ఈ బైనరీ ఆప్షన్ ఇండస్ట్రీ ఎంత పెద్దగా మారిందో తెలుసా? ఇప్పుడు 2025 స్టాటిస్టిక్స్ ప్రకారము ఇండియా మొత్తంలో వీళ్ళు 1,50,000 వర్త్ ఆఫ్ బిజినెస్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఎవరైతే దిగి, ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో వాళ్ళలో యావరేజ్‌గా ప్రతి ఒక్కళ్ళు రూ. 25,000 యావరేజ్‌గా నష్టపోతున్నారని చెప్పి కూడా మనకి స్టాటిస్టిక్స్ అనేది చెప్తున్నాయి. ప్రాఫిట్ సంపాదించేది ఎవరు చెప్పట్లేదు. మాక్సిమం అందరూ నష్టాలే పోతారు. అండ్ దాంట్లో కూడా యావరేజ్ నష్టము 25,000 మినిమమ్ నష్టపోతారు అని చెప్తున్నారు. కానీ అగైన్ మనం స్టాటిస్టిక్సో లేకపోతే ఎంత ఎక్కువ నష్టపోతున్నారని చూసుకుంటే 30,00,000, 70,00,000, 1,00,00,000, 2, 3,00,00,000, 5,00,00,000, 10,00,00,000 వరకు కూడా అందరూ నష్టపోతున్నారు ఈ యాప్స్‌లో ట్రేడింగ్ చేయడం వల్ల, లేకపోతే బెట్టింగ్ చేయడం వల్ల. మరి ఇది ఇంత లార్జ్ స్కేల్‌లో నడుస్తుంటే గవర్నమెంట్ ఏం చేయట్లేదా అని చూసుకుంటే 2017లో మన తెలంగాణ స్టేట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో బెట్టింగ్ యాప్స్‌ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. కానీ స్టిల్ మన యువతకి ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా యాక్సెసిబుల్‌గా ఉంటున్నాయి. దేనివల్ల? టెలిగ్రామ్ గ్రూప్స్ వల్ల, ఏపీఐ లింక్స్ ద్వారా, లేకపోతే వీపీఎన్స్ యూజ్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఇల్లీగల్‌గా డబ్బులు సంపాదించాలంటే మీకు ఆ ఆశ ఉంటే చాలు. ఏదో ఒక రకంగా ఎవడో ఒకళ్ళు అంటగట్టిస్తారు. అలాగా ఈ కంపెనీస్ అన్నీ ఎక్కడెక్కడో వేరే దేశాల్లో షెల్ కంపెనీస్ ద్వారా ఓపెన్ చేసుకొని ఈ వీపీఎన్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఏపీఐ లింక్స్ ద్వారా ఇన్‌స్టాల్ చేసుకొని అలా చాలామంది ఈ యాప్స్‌కి యాక్సెస్ అనేది చేస్తున్నారు. అండ్ రీసెంట్‌గా మీరు ఇంటర్వ్యూ కూడా చూసే ఉంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిది. ఒక స్పెషల్ ఐటీ సెల్‌ని నిర్మాణించి ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటిని కూడా ఆపేలాగా చూస్తాము అని చెప్పి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నా అని చెప్పారు. సో, అది ఎంతవరకు సక్సెస్‌ఫుల్ అవుతుంది? ఎంతవరకు దీన్ని ఆపగలుగుతాం అన్నది మనం టైమే చెప్తుంది. ఇంకా వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టే దీంట్లో నష్టపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. అండ్ వాళ్ళు నష్టపోతున్న డబ్బు విలువ కూడా చాలా పెరుగుతూనే ఉంది. లక్షల్లో కాదు కోట్ల రూపాయలు జనాలు నష్టపోతున్నారు. అండ్ డబ్బులు నష్టం ఒక్కటే వచ్చినా మళ్ళీ ఏదో ఒకటి చేసి సంపాదించుకోవచ్చు. లేదా ఎలాగో అలా బతకచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. మీరు రీసెంట్‌గా ఒక విశాఖపట్నంలో ఒక కేస్ కూడా జరిగింది. పులికుమార్ రెడ్డి
రెడ్డి అనే వ్యక్తి 4 ఏళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ, లేకపోతే దాంట్లో బెట్టింగ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 3,00,00,000 నష్టపోయారు. తర్వాత మన నిజామాబాద్‌లో గూడా ఒక ఫ్యామిలీలో ఉండే ఒక ముగ్గురు సూసైడ్ అనేది చేసుకున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఇన్వాల్వ్ అయిపోయి, అందులో ట్రాప్ అయిపోయి. తర్వాత మనం బెంగుళూరులో అవ్వచ్చు, కర్ణాటకలో అవ్వచ్చు, లేదా ఉత్తరప్రదేశ్‌లో అవ్వచ్చు, గుజరాత్‌లో అవ్వచ్చు, ఎక్కడ చూసినా గూడా చాలా కేసెస్ అనేది వస్తున్నాయి. రీసెంట్‌గా ఒక వారం ముందరే ఒక హైదరాబాద్‌లో ఒక బీటెక్ చదువుతున్న ఒక వ్యక్తి సూసైడ్ అనేది చేసుకున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి, ట్రాప్ అయిపోయి దాని నుంచి బయటికి రాలేక. ఎందుకంటే మీరిక్కడ డబ్బులు నష్టపోతున్నారని ఫ్యామిలీకి చెప్పుకోలేరు, ఫ్రెండ్స్‌కి చెప్పుకోలేరు, చేస్తున్నది ఇల్లీగల్ పని, పోలీసులకి చెప్పలేరు, ఎవ్వరికీ చెప్పుకోలేక డిప్రెషన్ అలాగే ఉండి, ఆ నష్టం నుంచి బయటికి ఎలా రావాలో తెలియక ప్రాణాల్ని కూడా నష్టపోతున్నారు. అండ్ ఈ యాప్స్ నవ్వచ్చు, ఈ ప్లాట్‌ఫార్మ్స్ నవ్వచ్చు, ఇంతలాగా నమ్మి ఇన్ని లక్షల రూపాయలు దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మేజర్ రీజన్స్ ఏంటో తెలుసా? మనం ఎవరినైతే చూసుకొని వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటామో, వాళ్ళు వాటిని ప్రమోట్ చేయడం వల్ల. సో, ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో నాలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో మోడల్స్ అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రిటీస్ అవ్వచ్చు, లేదా ఇంకా రెస్పాన్సిబుల్‌గా ఉండాల్సిన మన సెలబ్రిటీస్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ యాప్స్‌ని ప్రమోట్ చేస్తూ, నేను ఈ యాప్‌లోంచి చేయడం వల్లనే డబ్బులు సంపాదించాను, నేను నా లైఫ్ స్టైల్ ఇలా ఉంచుకోగలుగుతున్నాను అంటే, ఈ యాప్స్ ద్వారా నేను ఆడి, దీంట్లో బెట్టింగ్ చేసి, లేకపోతే ఇదేదో చేసి డబ్బులు సంపాదించాను అని చెప్పి ఎప్పుడైతే చెప్తారో, మనము మన తెలంగాణ యువత అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ యువత అవ్వచ్చు, లేకపోతే ఇండియాలో మొత్తంలో ఉండే ఎవరైనా సరే యూత్ చాలా ఈజీగా వాటిని నమ్మి, దానికి ఇలాగే చేస్తేనే ఈజీగా డబ్బులొస్తాయేమో అనుకోని దాంట్లో ట్రాప్ అయిపోవడం వల్ల చాలా డబ్బులనేది నష్టపోతున్నారు. అండ్ రీసెంట్‌గా మనం ఫేమస్ యూట్యూబర్స్ మనకి సన్నీ యాదవ్ అవ్వచ్చు, హర్ష సాయి అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరి మీద గూడా మై నేమ్ ఈస్ నానియో, నేమ్ ఈస్ నాని అనుకుంటా, వాళ్ళ మీద అవ్వచ్చు, ఇలాంటి అందరి మీద కేసెస్ అనేది ఫైల్ చేశారు. తర్వాత మన పాపులర్ సెలబ్రిటీస్ అయిన రానా దగ్గుపాటి అవ్వచ్చు, లేకపోతే ప్రకాష్ రాజ్ అవ్వచ్చు, వీళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్స్ అనేవి ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా మనం చూస్తుంటే మన బిగ్ బాస్ టేస్టీ తేజ మీద కూడా ఏదో ఎంక్వైరీ నడుస్తోంది అని చెప్పి ట్విట్టర్‌లో ఏవో పోస్టులు అనేవి నడుస్తున్నాయి. అది ఎంత కరెక్ట్ ఏంటో నాకు తెలీదు గానీ, బట్ ఇదంతా జరుగుతుంది. సో, ఇలా మనం ఎవరినైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని చూసి, వీళ్ళు చెప్పింది మనం చేస్తే మన లైఫ్ బాగుంటుంది అని ఎవరైతే చెప్తున్నారో, వాళ్ళే ఇలాంటి యాప్స్‌ని ప్రమోట్ చేయడం వల్ల ఈ మన తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్‌లో యువత ఇంత నష్టపోతున్నారు. ఇంకా ఈ యాప్స్ ఎలా మిమ్మల్ని ట్రాప్ చేస్తాయి అన్నది కూడా చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఆల్గోరిథం. ఎవరైతే ఎంబీఏలు చేసి హైయెస్ట్ టాప్ లెవెల్‌లో కూర్చున్నారో, టాప్ లెవెల్ కోడింగ్ చేసిన ఇంజినీర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఈ యాప్స్‌ని చాలా బ్రహ్మాండంగా, చాలా మంచిగా డిజైన్ చేస్తారు. మంచి ఫ్లాషీ కలర్స్ రావడం అవ్వచ్చు, దాంట్లో మంచి మంచి ఫోటోలు పెట్టడం వల్ల అవ్వచ్చు, లేకపోతే మీరు జాక్‌పాట్ విన్ అయ్యారు అని చెప్పి ఆ యానిమేషన్స్ అవ్వచ్చు, ఏదైతే మీ బ్రెయిన్‌లో డోపమైన్‌ని రిలీజ్ చేస్తుందో, అలాగా మీ బ్రెయిన్‌లో డోపమైన్ అంటే మీకు ఆనందాన్ని కలిగించి, మీకు ఆ క్యూరియాసిటీని కల్పించి, మీకు అదొక పిచ్చి పట్టేలాగా ఉండాలి అనంటే, మీకు స్క్రీన్‌లో ఏమేం కనిపిస్తే మీరు అవన్నీ చేస్తారో, అవన్నీ వాళ్ళు అనలైజ్ చేసుకొని, సైకాలజీ అర్థం చేసుకొని, వాటి యాప్స్ అవ్వచ్చు, వెబ్‌సైట్స్ నుంచి అలాగే డిజైన్ చేస్తారు. సో, చాలామంది ఈ రమ్మీ అవ్వచ్చు, లేకపోతే ఈ బెట్టింగ్ అవ్వచ్చు, జాక్‌పాట్ లాంటివి వాడుతూ ఉంటారు. సో, దాంట్లో ఏంటంటే, సపోజ్ మీకు 3 యాపిల్స్ వస్తే మీరు జాక్‌పాట్ విన్ అవుతారంటే, 2 యాపిల్లు ఇస్తాడు, ఒక అరటిపండు వస్తుంది. లేదా 2 అరటిపండ్లు వస్తే ఒక యాపిల్ ఇస్తుంది. అబ్బా! అక్కడి వరకు వెళ్ళి కొంచెంలో మిస్ అయింది, ఇంకొక 4, 5 ట్రైల్‌లు చేస్తే గ్యారంటీ వస్తుంది అని చెప్పి, మనలో ఆ నమ్మకాన్ని కలిగించి, ఆ ఫీలింగ్‌ని తెప్పించడానికే వీటిని అలా డిజైన్ చేసి పెడతారు. ఎందుకంటే అలా చేస్తేనే మీరు ఆడుతూ ఉంటారు, డబ్బులు నష్టపోతూ ఉంటారు, వాళ్ళెవరో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అండ్ సపోజ్ అమ్మో! ఇది నాకు సెట్ అవ్వట్లేదు, డబ్బులు నష్టపోతున్నానని మీరు ఆపేశారు అనుకోండి, కానీ యాప్ మీ మొబైల్‌లోనే ఉంటే నోటిఫికేషన్‌లలో దేంట్లో ఒక దాంట్లో చెప్తారు, నీకు 5 ఫ్రీ ట్రయల్స్ ఉన్నాయి, నువ్వు వాడు డబ్బులు సంపాదించుకుంటావు అని. అప్పుడు దాంట్లో కూడా మళ్ళీ ఇదే ట్రిక్స్ యూజ్ చేసి, డార్క్ ప్యాటర్న్స్ అంటారు, వీటిని యూజ్ చేసి మిమ్మల్ని ట్రాప్ చేసుకొని మీరు నష్టపోయేలాగా చేస్తూ ఉంటారు. కాబట్టి దీని నుంచి ఎంత దూరంగా ఉంటే మీకు, మీ ఫ్యామిలీకి, సొసైటీకి అందరికీ అంత మంచిది. సో, ఈ బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, లేదా బైనరీ ఆప్షన్స్ ఇవే కాకుండా మీరు లైఫ్‌లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ప్రొడక్ట్ అయినా సరే, ఏ సర్వీస్ అయినా సరే కొనే ముందర, తీసుకునే ముందర ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి ఏంటంటే, ఇది నాకున్న ఇన్‌సెక్యూరిటీని క్యూర్ చేస్తూ, ఇది నాకేదైతే ఒక ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఉందో, దానికోసం ఈ ప్రొడక్ట్ ఉందా అని చెప్పి. సపోజ్ చాలామందికి హెయిర్ లాస్ మీద ఉంటుంది. సో, ఈ నూనె వాడండి మీకు జుట్టు బాగా వచ్చేస్తుంది. మీరు లావుగా ఉన్నారు, ఇది తాగండి సన్నగా అయిపోతారు. లేదా మీకు డబ్బులు సంపాదించట్లేదా, ఈ బెట్టింగ్ చేయండి డబ్బులు సంపాదించేస్తారు. లేదా మీరు బాగా రిలీజియస్‌గా, మీకు బాగా నమ్మకం ఉంది దేవుడి మీద, సో, ఇదేదో చేస్తే మీకు ఎక్కువ పుణ్యం వచ్చేస్తుంది. ఇలాంటివి ఏవైతే
మీ వీక్‌నెస్ మీద, మీకుండే ఇన్‌సెక్యూరిటీస్ మీద ఉండే ప్లాట్‌ఫార్మ్ మీద ఉండే బిజినెసెస్ ఏవైతే రన్ అవుతాయో అవన్నిట్లో గూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మీ గురించి ఏం లేదు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి, పైకి గ్రో అవ్వాలి. మీరు ఎటు పోయినా, ఎలా పోయినా వాళ్ళకి సంబంధం ఉండదు కాబట్టి ఇలాంటి అన్నిటితో దూరం ఉండండి. అండ్ ఇలాంటివి ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వేలెత్తి క్వెషన్ చేయండి. ఎందుకు చేస్తున్నారు? ఎందుకిది ప్రమోట్ చేస్తున్నావు? ఇది కరెక్టా? కాదా? అని క్వెషన్ చేయండి. వాళ్ళు నువ్వు చేస్తున్నావా లేదా? నువ్వు దీని వల్లే డబ్బులు సంపాదించావా అని గ్యారంటీ ఏంటి? ప్రూవ్ చేసిమని అడగండి. వాళ్ళని నిలదీయండి. అలాంటి వాళ్ళందరినీ గూడా డిస్కార్డ్ చేసి వాళ్ళని ఫాలో అవ్వడం ఆపేస్తేనే మీరు బాగుపడతారు. తర్వాత వాళ్ళకి గూడా బుద్ధొచ్చినట్టు అవుతుంది. ఇంకా ఎవరైతే నాకు అంతా అయిపోయింది. లైఫ్‌లో ఎలాంటి హెల్ప్ దొరకట్లేదు. ఇంక నాకు ఫైనల్‌గా ఒక్కటే ఆప్షన్ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ స్టెప్ తీసుకోకుండా, ఆ డ్రాస్టిక్ స్టెప్ తీసుకోకుండా ఈ స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్న సెంట్రల్ గవర్నమెంట్ యొక్క హెల్ప్‌లైన్ నంబర్స్ అవ్వచ్చు, వీటితో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మీ బాధ చెప్పుకుంటే మళ్ళీ నెసెసరీ స్టెప్స్ ఏం చేయొచ్చు అనేది కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. మీరు నష్టపోయిన వాళ్ళని పట్టుకోవడం వల్ల అవ్వచ్చు, లేకపోతే మీకే మెంటల్ కౌన్సెలింగ్ త్రూ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు వాళ్ళ వేస్‌లో మీకు హెల్ప్ చేయడానికి కూడా రెడీ ఉంటారు. కాబట్టి మీకు స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్న నంబర్‌కి కాల్ చేశారనుకుంటే మీకు ఆ టైప్ ఆఫ్ హెల్త్ కూడా అనేది దొరుకుతుంది. సో వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే ప్రతి ఒక్కళ్ళకి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్, కొలీగ్స్ ప్రతి ఒక్కళ్ళతో ఈ వీడియో షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది షేర్ చేసి వాళ్ళకి ఇలాంటి వాటితో దూరంగా ఉండండి. డబ్బులు సంపాదించడం చాలా బోరింగ్ ప్రాసెస్. ఈజీగా అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇలాగ చాలా బోరింగ్ సింపుల్ ప్రాసెస్‌తో గూడా మీరు లాంగ్ టర్మ్ వరకు చేసుకుంటూ ఉన్నారని అనుకుంటే బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. నెక్స్ట్ నేను ఇంకొక వీడియో చేస్తున్నాను. ఏంటంటే మన ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి? మనం లైఫ్‌లో మంచిగా గ్రో అవ్వాలంటే అసలు ఎంత డబ్బులుండాలి? దాని క్లారిటీ దాన్ని ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి? దానికి మనం మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తే చాలు? ఇవన్నిటి మీద డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో, ఆ వీడియోతో మీకు అర్థమవుతుంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఇలాంటి స్టాక్స్‌లో 10, 12% రిటర్న్స్‌తో సీఏజీఆర్‌తో గ్రో అయినా చాలు. మనం చాలా మంచి బెటర్ పొజిషన్‌కి ఎళ్తగలుగుతాము అని చెప్పి మనకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేలాంటి వీడియో కూడా మీ అందరికీ తీసుకొస్తున్నాను. కానీ ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ మీరు ఈ బెట్టింగ్ యాప్ అవ్వచ్చు, ఈ బైనరీ ఆప్షన్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఇలాంటి వాటిల్లో దూరకండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దీంట్లోకి వెళ్దాము అని ఆలోచిస్తుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి నాకు హెల్ప్ చేయండి ఈ అవేర్‌నెస్‌ని స్ప్రెడ్ చేయడానికి. ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.